హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను రాణి. వెల్కమ్ టు రాణి గారి కోట. ఈరోజు నేను మీకు షేర్ చేయబోయే రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్ అండి. ఫ్రూట్ సలాడ్ అని కూడా అంటారు. పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టపడే సమ్మర్ స్పెషల్ రెసిపీ అనమాట. కస్టర్డ్ పౌడర్లో చాలా కంపెనీలు ఉంటాయండి, కానీ నేను ఈ కంపెనీది వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఈ ఫ్లేవర్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోండి. మీకు కస్టర్డ్ అనేది పెరుగు టెక్స్చర్లో రావాలంటే 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. లేదు క్రీమీగా రావాలంటే ఇలా 2 టేబుల్ స్పూన్ సరిపోతుందన్నమాట. దీనికి మనం 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుని ఇలా ఒక గిన్నెలో 450 ml వరకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పక్కకు పెట్టుకున్న 50 ml పాలని ఇలా మనం ముందు తీసుకున్న కస్టర్డ్ పౌడర్లో వేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం ముందు తీసుకున్న 450 ml పాలని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. ఇవి ఒకసారి పొంగిన తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని అప్పుడు మనం ముందు తీసుకున్న కస్టర్డ్ పౌడర్ని ఒకసారి మిక్స్ చేసి ఈ మరుగుతున్నటువంటి పాలల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక బాగా కలుపుతూ ఒకసారి అంచులు కూడా నీట్గా క్లీన్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి 1/2 మినిట్ పాటు. ఈ టైంలో నేను ఇందులో 1/2 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకాస్త షుగర్ యాడ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా 1/2 లీటర్ మిల్క్కి 1/2 కప్ షుగర్ అనేది సరిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకుంటూ 15 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని కలుపుతూ మరిగించుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పాలని ఫ్యాన్ గాలిలో పెట్టుకుని 10 మినిట్స్ పాటు ఇలా కలుపుతూ చల్లారబెట్టుకోవాలండి. ఇలా గనక మనం కలపకపోయినట్లయితే పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి అది తినేటప్పుడు బాగోదన్నమాట. బాగా చల్లారిన కస్టర్డ్ పాలని ఇలా గ్లాస్ బౌల్లోకైనా లేదంటే స్టీల్ బౌల్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో 2-3 అవర్స్ పాటు కూల్ అయ్యేంత వరకు పెట్టుకోవాలన్నమాట. 3 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసిన కస్టర్డ్ మిల్క్ ఇలా ఉంటుందండి. అప్పుడు మనం దీనిని ఒకసారి విస్కర్తో విస్క్ చేసుకుంటే మనకి బయటికి ఉన్న టెక్స్చర్ వస్తుంది. చాలా స్మూత్గా క్రీమీగా ఉంటుంది. ఇందులోంచి నాకు కావాల్సిన క్వాంటిటీ నేను పక్కకు తీసుకుని మిగిలిందంతా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. అది 2 డేస్లోగా కంప్లీట్ చేసేసేయాలి. ఎక్కువ రోజులైనా కానీ టేస్ట్ అనేది అంత బాగోదన్నమాట. ఇందులోకి ఏవైతే మనకి ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయో అవి యాడ్ చేసుకోవాలి. ఏ ఉన్నా లేకపోయినా కానీ ఇందులోకి ముఖ్యంగా దానిమ్మ గింజలు ఉండేలా చూసుకోండి, ఎందుకంటే అవి కలర్ ఇస్తాయి, చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ డైరెక్ట్గా తీసుకున్నా బాగుంటుందండి, లేదంటే మనకు నచ్చిన ఫ్లేవర్ ఉన్న ఐస్ క్రీమ్ వేసుకుని సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. ఇందులో నేను వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను కాబట్టి ఐస్ క్రీమ్ కూడా వెనిలా ఫ్లేవర్తో యాడ్ చేస్తున్నాను. దానివల్ల ఫ్లేవర్ ఇంకాస్త ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ అండి, మనం కస్టర్డ్లో ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నప్పుడు అందులో పైనాపిల్ ఉండకుండా చూసుకోండి, ఎందుకంటే పైనాపిల్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల అది చేదు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల కస్టర్డ్ అంతా పాడైపోతుంది అనమాట. సో ఇలాంటి లాక్డౌన్ టైంలో బయటికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకునే పని లేకుండా ఇలా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ఫ్రూట్ కస్టర్డ్ ప్రిపేర్ చేయండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. ఇంటిల్లపాతి కూర్చుని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.